హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. టైం అయితే 10:30 అయిందండి. ఉదయం నుంచి ఏం షూట్ చేయలేదు. ఉదయాన్నే ఈరోజు బంతలు, రగ్గులు, మంచాలు అన్నీ అయితే క్లీన్ చేశాను. ఈరోజైతే మా పిన్ని వాళ్ళు ఊరు వెళ్తున్నారండి. అంతా మట్టి మట్టి అయినాయి. అది కాక ఉతకాలు కావాల్సి మంత్లీ క్లీనింగ్ అయితే చేశాను. దుప్పట్లు ఉతికాను. ఇవి మంచాలు కూడా ఒక 8 ఉంటే 3 అయితే కూర్చోటానికి, 2 అయితే కూర్చోటానికి ఉంచేసి మిగతా 6 మంచాలు అయితే క్లీన్ చేశానండి. ఇప్పుడైతే తింటున్నాను ఇడ్లీ. నేను అల్లం చట్నీ చేశాను కదండి, అల్లం చట్నీ, ఇడ్లీ, అలానే పల్లి చట్నీ కూడా అయితే చేశాను. మా వాళ్ళందరూ తిన్నారు, స్నానాలు కూడా చేశారండి. తినేసి ఈరోజైతే బెల్ల పరమాణం చేయాలి. అదండి, మా పిన్ని వాళ్ళు అయితే బట్టలు వాష్ చేస్తూ ఉన్నారు. ఒకరు పెడుతున్నారు, ఒకరు దేవేస్తున్నారు. నేను ఇక్కడ తింటా ఉన్నా. పిల్లలకి ఇదిగోండి ఫ్రెండ్స్, బెల్లం పరమాన్నం అయితే చేశానండి. ఉండేసరికి 1 అవర్ అయిందో 1.5 అవర్ అయిందో. చాలామంది ఉన్నాం కదా, కొంచెం ఎక్కువగానే చేశాను. మీగడైతే మిక్సీ పడుతున్నానండి నెయ్యి కోసం. మీగడ గిన్నె ఫుల్ అయిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా కాయలేదు. అందుకే మిక్సీ కూడా అయితే పట్టేస్తున్నాను. బట్టలన్నీ మా పిన్ని వాళ్ళు పిండారండి. ఈరోజు చాలా పనులు చేశారు మా పిన్ని వాళ్ళు. మా పిన్ని, మా పెద్ద పిన్ని, చిన్న పిన్ని ముగ్గురు కలిసి బట్టలు పిండారు, అంట్లు మీరు. మేము వంట పైన ఒక్కటే, నేను ఒక్కదాన్ని చేసుకుంటా. వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళు చేసే ఒక్క పనిలో ముగ్గురు ఇన్వాల్వ్ అవుతారు. అదే మ్యాటర్. పరమాణం మాత్రం సూపర్ ఎమ్మీగా వచ్చింది. పాలు మాత్రం చాలా తక్కువ కనిపిస్తుంది. మళ్ళీ అది ఆడికి పాయసం, మా డూడికి పాయసం తీసుకెళ్తున్నాను. దడ్లో నీళ్ళు కడుతున్నారండి. గడ్డి వాముకి నుంచి ఇటు వస్తున్నాయా? ఇక తెచ్చినాయి. ఇదిగా సప్పకు కుర్చీ ఊరిక తెచ్చి గబ్బులో పెట్టినాడు ఊరు స్వామి. గట్టు పోతున్నాయి. ఇక ఇద్దా పాయసం నీళ్ళు కడుతున్నా. ఏం చెప్పు, ఎవడైనా దీంట్లో వేసుకుని వస్తాడా? ఏమైంది? క్యాన్సర్ వస్తుంది. సరే అవి మరి పెళ్ళిళ్ళకి పెత్తనాలు ఎప్పుడు ఆధార్ వాటర్ వాళ్ళకి సిగ్గు లేదు, నీకు లేదు. కరిగిపోయింది. నాకొద్దు. ఏంది ప్లాస్టిక్? అన్న స్టీల్ వాడతావా? రాగి వాడు. నేనేస్తాం కొడుకు, ప్రశాంతంగా పడుకు. నీ జీవితం బాగుంది. మధ్యాహ్నం అయితే ఇక్కడ అన్నం అయితే వండేసానండి. మొత్తం అయిపోయింది. అయిపోయినాక తీస్తున్నాను. పాయసం కూడా చేశాను కదా, పాయసం కూడా అయితే ఒక 90% అయితే అయిపోయిందండి. మా ఉడుకుంటేనే తింటుంది. కొంచెం కాలుతున్నప్పుడు వేసి ఇచ్చాను, తినేసింది. తర్వాత అయితే పప్పు అయితే చేశానండి. ఇది మా దొడ్లో నేను గోంగూర ఉన్నది, అది తీసుకొచ్చి గోంగూర పప్పు అయితే చేశాను. అంతగా పులుపు అయితే అనిపించలేదు. మా పిల్లలు అయితే ఇంకా చదువుకుంటున్నారండి బ్యాగ్లన్నీ. సాయంత్రం 5 గంటలకైతే ట్రైన్ ఉంది. అలాగే అయితే అంతా ప్యాక్ చేసుకుంటున్నారు. మళ్ళీ కన్నయ్యమ్మ, కన్నయ్యమ్మ. ఎవరు కన్నయ్యలు? నువ్వు అమ్మ కుట్టివా, నాన్న కుట్టివా? నేనేనా? నా కుట్టివా? మరి నాన్న కుట్టి కదా. సర్లే, డ్రెస్ చూపించు. డ్రెస్ ఎలా ఉంది ఫ్రెండ్స్ అని అడుగు. డ్రెస్ ఎలా ఉంది ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ బాగుందా? నా డ్రెస్ బాగుందా? నాన్న ఆకిపోయిండు, ఆకిపోయిండు. ఇదిగో మీగడైతే ఇందాక మిక్సీలో పడితే ఏదో లూజ్గా క్రీమ్ లాగా అయిందండి. ఫ్రిడ్జ్లో అయితే అది అలా బాటిల్లో పోసుకోపో. అదో కుర్చీ దగ్గర ఉంది చూడు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక అనగానైతే వెన్నపప్పు అయితే చాలా వచ్చింది. అల్లగా బాడీ, అల్లగా బాటిల్ చూడు బయట, దాంట్లో ఉన్నాయి, తీసుకో, పోర్చుకో. ఏంది నానైతే మళ్ళీ మాట రేపించి పట్టుకున్నాం 2 క్యాన్లు. ఏంటి వాడు టీ సర్వీసింగ్ చేస్తున్నా. సర్వింగ్
అంత పెద్ద గ్లాసా తాగు. సూపర్. ఎలా పెట్టావు టీ? బండి పెట్టి పెట్టినవా? ఇది బంగారు కొండమ్మ. అయ్యకి పట్టి గ్లాస్ ఇతో అయ్యకు. సాయంత్రం అయితే అందరికీ పసుపు అయితే పూసానండి. ఫస్ట్ మా ఫ్రెండ్కి కూడా, మా ఇంటి ఆడపిల్ల కదా, ఫస్ట్ మా ఫ్రెండ్కి కూడా అయితే పూసాను. మా పిన్నోళ్ళకి పూసిన వీడియో అయితే తీయలేదండి. మా కోడళ్ళకు ఇచ్చాను తీయమని, వాళ్ళు ఫోటోలు అట్నే పెట్టి వీడియో అయితే తీయలేదు. మా ఫ్రెండ్కి నా తలకు పూస్తుంది, అందుకే అక్కడైతే నవ్వుతున్నాను. మా శ్రీహాన్ కూడా అయితే ఇంకా పసుపుతో కొంచెం తీసుకొని ఆటలాడుతూ ఉన్నాడండి. ఇంకా అందరికైతే పసుపు పూసేసి బొట్టు అయితే పెట్టానండి. ఇలా మన ఇంటి ఆడపిల్లలు వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు ఇలా పెడితే మంచిదండి. బొట్టు పెట్టించుకోపో. మా అడ్లే ఇష్యూ పెట్టించుకోపో. అదే దీనికి ముద్దు పెట్టు. రావా? దీనికి ముద్దు పెట్టు. ఒకసారి ముద్దు పెట్టలే. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఎంత బాగా కూర్చున్నారు. ఈడు ఊపే పని మీదనే ఉన్నాడు. లోపల జరుగు. తీసు ఫస్ట్ నువ్వు జరిగినాక పిన్ని కూర్చుంది. వాడన్నది కూడా నిజమేలే పాయింట్. వాడు అర్థం చేసుకొని పోయిండు. అదే ఓకే బాయ్. ఇంకా ఇది వద్దులే, ఇంకా స్నానం చెప్పిస్తాలే. చెయ్యి ఊపలేకపోతున్నాను. ఎంత ఆనందంగా అయ్యకు కూడా బాయ్ చెప్పు. అయ్యకు బాయ్. ఇందా చెప్తే పోయేటప్పుడు చెప్పవా? అంట. ఓకే అవునవును. ఓకే పిన్ని. ఓకే జాగ్రత్త పోయినాడు. అందరైతే వెళ్ళిపోయారండి. ట్రైన్ వచ్చేసి 5:15 మా ఊరి పక్కనే తొర్లబాడు అనేసి ఉంది. మా హస్బెండ్ అయితే వదిలిపెట్టడానికి వెళ్ళారు. వాళ్ళు 5:30 ఎక్కితే 8 కల్లా అయితే నర్సరావుపేట వెళ్తారండి. మా పెద్ద పిన్ని కూడా గుంటూరు. అయితే ఇంక నైట్ పిల్లల్ని వేసుకొని ఎందుకనేసి అయితే మా బాబాయ్ అక్కడ వాళ్ళు ఉండే దగ్గర అయితే వర్షం పడుతుందంట. మా పెద్ద పిన్ని వాళ్ళ దగ్గరే ఉండమని చెప్పారు. నెక్స్ట్ డే అయితే వెళ్ళారు. అందరూ వెళ్ళాక ఇల్లంతా అయితే బోసిపోయిందండి. ఏమీ లేదు. రోజు అందరూ కేకలు వేసుకుంటా ఆడుకుంటా ఎగురుతూ ఉండేవాళ్ళు. ఒకసారిగా అందరూ పోయేసరికి ఇల్లంతా సౌండే లేదు. అయితే మా పిన్నోళ్ళందరూ 5కి వెళ్ళారు కదండి. నాకు ఈరోజు ఇంట్లో పనులు అయ్యేసరికి అంతా 7 అయింది. అన్నీ ఎక్కడెక్కడైతే చక్కబెట్టుకున్నాను. గుట్లో బట్టలన్నీ అయితే చదువుకున్నాను. గ్యాస్ స్టవ్, గ్యాస్ బండ అవన్నీ అయితే ఎక్కడెక్కడైతే పెట్టుకున్నానండి. ఉదయం బెడ్షీట్లు, దుప్పట్లు ఇవన్నీ పిండేశానని చెప్పాను కదా, అవి కూడా మొత్తం తెచ్చుకొని గుట్లో అయితే పెట్టుకున్నాను. అసలు ఈరోజు అంట్లు రోజు 5:30, 6 కల్లా దొమ్మని ఈరోజు అంట్లు దొమ్మేసరికి చీకట్లో దొమ్మేశాను. అసలు 7 అయింది. మా అవ్వ అయితే బర్రె పాలు పిండుతూ ఉందండి. మా అవ్వ పనులు చేసుకుంటా ఉంటే నేనైతే ఈ పనులు చేసుకుంటా ఉన్నాను. 4 బర్రెలు ఉన్నాయి కదా. బియ్యం కూడా అయితే కడిగి పెట్టేసానండి. ఇంకా పాలు కూడా అయితే కాబెట్టాను. మా అవ్వ పాలు కూడా అయితే పిండేసింది. అసలు నిమిషం కూర్చోలేదండి బాబు. పని 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 ఒకటే పని సరిపోయింది. అంటే ఇంట్లో 4 పిల్లలు ఉన్న దగ్గర, 4 బర్రెల దగ్గర అయితే పని వస్తూనే ఉంటుందంట.
ఇంకా అలా అయితే ఇంకా మంచాలు వాడిన మంచాలు కూడా అయితే అన్నీ బ్యార్నీలో పెట్టేశాను. ఇంకా బయట ఉన్న డస్ట్ పడుతుంది అనేసి ఉదయాన్నే వాష్ చేశాను కదా అన్నీ. మా ప్రాంతి వాళ్ళు కూడా అయితే వాళ్ళ అత్తల్ని వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే వదిలిపెట్టి వచ్చారు. మా శ్రీహాన్ కూడా వెళ్ళాడు. ఇంకా అందరూ పోతే మ్యాక్సిమం మా తాత ఎక్కడ తీసుకెళ్ళినా కూడా మా వాళ్ళని కూడా అయితే తీసుకెళ్తారండి, కంపల్సరీ తీసుకెళ్తారు. మార్కాపురం వెళ్ళినా సరుకుల కోసం వెళ్ళినా కూడా కారులోనే కదా పోయేది ఎలాగనేసి తీసుకెళ్తారు. ఇంకా రోజైతే మా పిన్ని పోసేస్తుందండి పాలు. ఈరోజు మా పిన్ని లేదు కదా, ఇంకా నేనే పోసి రావాలి. ఇంకా బిందె పైన పెట్టుకొని అయితే పాలైతే పోసి రావాలండి, పెద్ద గిన్నె కదా. ఇంకా ఉదయం సాయంత్రం అయితే నేనే పోసేస్తాను. నేను కూడా అయితే నెక్స్ట్ డే అయితే ఊరు వెళ్తానండి, మండే. ఇంకా అదండి ఉదయం వండిన పప్పు అలానే ఉంది. ఇంకా మా హస్బెండ్ అయితే తినలేదు, వద్దనేసి తినటమే లేటు తిన్నారు. నేను కూడా అయితే ఒక రవ్వ అయితే సాంబిల్లా ఎలిఫెంట్ సామ్యా ఇంకరా గాడెందుకు కింద వద్దురా దా సబ్బులు అనేది. టైం ఎంతైంది అనుకున్నావు? టైం ఎంతైంది? 2 కాదు 9:30 అయింది. రా ఇంకరా సబ్బులు ఉంటే పెడదామా? పెట్టవా? ఇంకా నేను పడుకుంటున్నా. మా హస్బెండ్ కూడా అయితే మా భరత్ని అయితే మార్కాపురంలో వదిలిపెట్టడానికి వెళ్ళాడండి బస్కి. సెలవులు అయిపోయినాయి కదా, ఇంకా పండగ కూడా అయిపోయింది కదా, ఇంక అందరూ అయితే ఊర్లకైతే ఇంక వెళ్తున్నారు. బ్యాక్ టు వర్క్ అనేసి అయితే హైదరాబాద్కి అయితే మా మరిదిని అయితే వదిలిపెట్టడానికి వెళ్ళాడండి. ఇంకెప్పుడు వచ్చాడు నేనైతే నిద్రపోయాను. మా వాడికి మొన్న కింద పడి కాలు బెనికింది కదండి, అది వాపుగా ఉంటే ఇక్కడ ఐస్ అయితే పెడుతున్నాను. ఐస్కి అయితే కొంచెం తగ్గిద్ది కదా. ఇంకా రోజు లైన్గా 8 మంచాలు ఉండేది, ఈరోజు మా 4 మంచాలే ఉన్నాయి. మా వాడైతే చక్కగా పెట్టించుకున్నాడు. మా ఫ్రెండ్ మేము వాళ్ళ చేసి దగ్గర పడుకున్నది. ఐస్ పెడతా ఉంటే బాగా పెట్టించుకున్నాడండి మా ఫ్రెండ్. అంత సచ్చు కాదు, మా శ్రీహాను చాలా గట్టివాడు, దెబ్బ తగిలినా కూడా కాసేపు ఏడుస్తాడు మెలకున్నట్టాడు. కానీ మా ప్రణతి అండి బాబు ఒకటే ఏడుపు, చాలా సచ్చుది అసలు. చిన్న దెబ్బకు కూడా అసలు ఓదార్చుకోలేదు, తట్టుకోలేదు. ఇంక నీళ్ళైతే ఇంకా కింద ఉన్నాయండి, అవన్నీ ఉన్నాయి కదా, వాడి కాలు కింద పెట్టేసి కాలు మీద అయితే నీళ్ళైతే పోసేసాడు. చక్కగా పొప్పుచుకున్నాడు మా చిన్నోడు. అసలు మంచిగా వింటాడండి, పేసాడు. ఒక్కోసారి పేచి పెడతాడు, ఒక్కోసారి బాగా వింటాడు. ఐస్ క్యూబ్ కింద పడితే ఐస్ క్యూబ్ తీపించుకొని మరి అయితే పెట్టించుకున్నాడండి. వీడియోనైతే సబ్స్క్రైబ్, టేక్ కేర్, బై.